గానే నాకు సిస్టర్ అయితే కామెంట్ చేసింది, అక్క నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు యూట్యూబ్లో ఇంత సంపాదించవచ్చు అంత సంపాదించవచ్చు అని చెప్పేసి. అలా అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను అక్క, కానీ నా ఛానల్లో వ్యూసే పోవటం లేదు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు అక్క, ఏం చేయాలక్క చెప్పండి అని చెప్పేసి కామెంట్ పెట్టింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి కాదు, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. వీడియోలు అయితే ప్రాపర్గా పెట్టాలి, రెగ్యులర్గా వీడియోస్ పెడతానే ఉండాలి. అలా అయితేనే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వ్యూస్ అనేది పోతాయి. ఏదో అడపదడప వీడియోస్ పెట్టేద్దాంలే అని చెప్పేస్తే ఏదో ఒక వీడియో పోతుంది, కానీ రోజు అలా వీడియోస్ అయితే వైరల్ అవ్వవు. వ్యూస్ అంటావా, మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా పోతుంది, అలాగే మనకు కొంచెం లక్ అనేది కూడా ఉండాలి అని నా అభిప్రాయం అన్నమాట సంగతి. ఇంకా వీడియో విషయంలోకి వచ్చేస్తే మొన్న మామిడి తోటకి వెళ్ళానని చెప్పాను కదా, ఏదో తోట ఏదో నాదే సొంతమైనట్టు ఫీల్ అయిపోతా ఉన్నాను అనమాట. అంత హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా ఉండడానికి మన తోటే కావాలా ఏంటి, ఆ క్షణం హ్యాపీగా ఉన్నామా లేదా అనే చూసుకోవాలి. ఏమంటారు? నాకు తెలుసులే అక్క నువ్వు ఏదో మామిడి పండు దొంగతనం చేసే ఉంటావు అని చెప్పేసి. అబ్బాయి అదేం లేదురా, కింద పడ్డ పండు మాత్రం తీసుకున్నాను, జెన్యున్ గా చెప్తున్నాను. ఆ పిచ్చి తగలయ్యా, మా ఆయన ఒక్కడ వెళ్ళాల్సింది, తోట ఉంది అక్కడ అని చెప్పగానే మనం ఊరుకుంటామా, ఊపుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళినందుకైతే వీడియోస్ అయితే తీసుకున్నాను.